మిత్రులారా, నేను మీ చంద్రశేఖర్. మనం అందరం వినుంటాం 143 అని. 143 కాదు, అంతకు మించి 142. 143 అంటే ప్రేమికులు తమ ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తే ఐ లవ్ యూ అని చెప్తారు. అది చాలా మధురమైన భావన. దానికి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం అందరం కూడా యూత్‌లోనో లేకపోతే పెద్ద వయసులోనో కూడా ఆ భావనకు లోనవుతాం. అనేక మార్లు లోనవుతాం. దానికన్నా ఆనందాన్ని ఇచ్చే విషయం చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే 142 మీ జీవితంలోకి తీసుకుంటే మీరు ఆ భావనతో ఈక్వల్‌గా లేదా అంతకన్నా గొప్పగా మీ జీవితాంతం ఆనందంగా ఉండగలుగుతారు. ఈ 143 అంటే ఐ లవ్ యూ అనేది అందరికీ తెలుసు. మరి ఏంటి 142 అనుకుంటున్నారా? 142 అనేది శ్వాస మీద మనం ధ్యాస పెట్టటం. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టటంలో 142 అంటే ఒక కౌంట్ పాటు శ్వాస తీసుకొని దాన్ని ఊపిరి బిగబట్టి 4 కౌంట్స్ పాటు లోపల ఉంచుకొని 2 కౌంట్స్ పాటు బయటికి వదలడం. అంటే ఒక 5 సెకన్ల పాటు మీరు శ్వాస లోపలికి పీల్చుకుంటే దాన్ని ఉదర భాగంలో హోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎంతసేపు ఉంచాలి? 20 సెకన్ల పాటు. ఆ తర్వాత 10 సెకన్ల పాటు వదలాలి. ఇలా మీరు మీ సౌకర్యార్థం 4 సెకన్లతో మొదలు పెడితే 4 సెకన్ల పాటు శ్వాస పీల్చుకోవాలి. పీల్చుకునేటప్పుడు నాసిక రంధ్రాల ద్వారా అంటే ముక్కు ద్వారా పీల్చుకొని కడుపు భాగంలో ఉదర భాగంలో హోల్డ్ చేస్తాం అనమాట. ఇలా హోల్డ్ చేసే సమయం వచ్చేటప్పటికి 4 కౌంట్స్ ఉంటుంది. అంటే మీరు 5 సెకన్ల పాటు పీల్చుకుంటే 20 సెకన్ల పాటు కడుపు భాగంలో ఆ యొక్క గాలిని బంధించి ఉంచుతారు. ఆ తర్వాత 10 సెకన్ల పాటు గాలిని వదులుతారనమాట. తీసుకునేటప్పుడు 1 కౌంటు, బిగబెట్టేటప్పుడు 4 కౌంట్లు, బయటకు వదిలేటప్పుడు 2 కౌంట్లు. అంటే 1, 4, 2 అనమాట. దీన్ని 142 కింద గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్తున్నాను, ప్రేమ అనేది గొప్ప విషయం. మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. గమనించండి, శ్వాస అనేది అంతకన్నా గొప్ప విషయం. ఎందుకంటే ప్రాణి ఉద్భవించిన దగ్గర నుంచి చనిపోయేదాకా కూడా శ్వాసతోటే జీవితం. అలాంటి శ్వాసని మీరు గనక రోజు కొంతసేపు కంట్రోల్ చేయగలిగితే మీ జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే, నిజంగా మీరు పుస్తకం పెన్ను పెట్టి రాసుకుంటే మీ పుస్తకం సరిపోదు, అన్ని లాభాలు ఉన్నాయి. అంటే మీ బాడీ మొత్తం డీటాక్సిఫికేషన్ అవుతుంది. లోపల ఉన్న కల్మషాలన్నీ వెళ్ళిపోతాయి. అలాగే మనసు ప్రశాంతం అవుతుంది. మైగ్రేన్ తలనొప్పులు, కడుపులో ఎసిడిటీలు, ఇలాంటివి ఏ వ్యాధులు చెప్పినా, ఈవెన్ క్యాన్సర్లు అయినా సరే దీని కారణంగా కంట్రోల్లో ఉంటాయి. అందువలన ఈ పద్ధతిని ప్రాక్టీస్ చేయండి. దీన్ని మరోసారి చెప్తాను. 1 కౌంటు శ్వాసను పీల్చుకొని 4 కౌంట్ల పాటు ఉదర భాగంలో పొట్ట భాగంలో ఆపుకొని 2 కౌంట్ల పాటు వదలటం అనమాట. యోగులు మునులు తపస్సు చేసి గాలి భక్షించి బతికారంటారు కదా, అది ఇదే అనమాట. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఎప్పుడన్నా మీరు గట్టిగా పరిగెత్తారా? గొప్ప ఎక్సర్సైజ్ చేశారా? ఆ తర్వాత కూర్చొని మీకు తినాలంటే మీకు గట్టి ఆకలి అవుతుందా? ఖచ్చితంగా కాదు. మీరు కుంభాలు తినలేరు. మీరు తినేదానికి ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే తెగ ఆకలి అవుతుందని అలా అవ్వదు. మీరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే ఎక్కువ గాలి పీల్చుకొని మీ ఒంట్లో ఆక్సిజన్ శాతం పెరిగి అంత ఆకలి కాదనమాట. ఇది అనుభవమే. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, రన్నర్స్కి తెలుస్తుంది. మామూలుగా ఖాళీగా కూర్చున్న వాళ్ళు తిన్నంత వాళ్ళు తినలేరు. కారణం ఏంటంటే ఈ శ్వాస కారణంగా వాళ్ళకి లోపల ఆక్సిజన్ అంది వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ శ్వాసకు సంబంధించిన ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీ దేహంలో ఉన్న అన్ని భాగాలకు కూడా చక్కని రక్త ప్రసరణ అవుతుంది. అలాగే డీటాక్సిఫికేషన్ అవుతుంది. అందువలన మీరు రోజు కూడా ఈ వ్యాయామాన్ని ప్రాక్టీస్ చేయవలసిందే నేను కోరుతున్నాను. దీన్ని మాత్రం లైట్గా తీసుకోకండి. చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. దీన్ని నేను ప్రాక్టీస్ చేసి దీని ఫలితాలను చాలా గొప్పగా పొంది మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ఆచరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.